అసలు ఒక బాక్స్ కి ఒక ఇంపార్టెన్స్ అంటే ఏమని చెప్తారు ప్రస్తుత రోజుల్లో? భూమిలో ఉంది. బాక్స్ క్రికెట్ కి సంబంధించి ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుందండి మినిమం? దీని ద్వారా మరి లాభం ఎలా వస్తూ ఉంటుందండి? దీని ద్వారా లాభం చాలా మంచిగా ఉంది. వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్. హాయ్ సార్. హాయ్. యా, వెల్కమ్ టు బిజినెస్ బస్. థాంక్యూ సార్. ఈ రోజు మీరు మా ప్రేక్షకులందరికీ కూడాను ఒక బాక్స్ క్రికెట్ సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అదే విధంగా దీనికి సంబంధించి రా మెటీరియల్ కావచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఏంటో కూడా చెప్పాలి. ఓకేనా? సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే, ఆల్ గుడ్. సో యాక్చువల్లీ మీరు AZ బిజినెస్ సర్వీస్ అని చెప్పి రన్ చేస్తున్నారు కదండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అసలు ఒక బాక్స్ క్రికెట్ ఒక ఇంపార్టెన్స్ అంటే ఏమని చెప్తారు ప్రస్తుత రోజుల్లో? దీని డిమాండ్ ఎలా ఉందంటారు? డిమాండ్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే భూమిలో ఉంది. బికాస్ ఆఫ్ అంటే స్పేసెస్ లేకుండా, గ్రౌండ్స్ లేకుండా ఈ కాన్సెప్ట్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి. అవును, యూజర్ ఫ్రెండ్లీ అండ్ ప్రైస్ తో సహా చూస్తే కూడా ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. ఇప్పుడు లొకేషన్ ప్రకారం ఆ ప్రైస్ పెట్టొచ్చు. ఫస్ట్ ఇది బాక్స్ క్రికెట్ ఎట్లా సెటప్ అవుతుంది, దీనికి ఏమేం అవసరం ఉంటది, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ చెప్పండి సార్. బాక్స్ క్రికెట్ కి సంబంధించి ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుందండి మినిమం? మినిమం 3000 SFT ఉండాలి. 3000 SFT. ఇప్పుడు మనం ఉన్నది ఎంత ఉంటుందండి? ఇది ఆల్మోస్ట్ 11,000 SFT ఉంది. ఓ, అంటే 4 times. 3000 సరిపోతుంది. ఓకే, దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ సర్ఫేస్ ఉండాలి, 0 లెవెల్ సర్ఫేస్ ఉండాలి. కిందకి గ్రౌండ్ ఫ్లోర్ అంతా 0 సర్ఫేస్ లో ఉండాలి. ఎందుకంటే అది బౌన్సింగ్ ఉంటే ప్లే చేయడానికి మంచిగా రాదు. పిచ్ కూడా సరిగా ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రాపర్ సర్ఫేస్ చేసి మాకు ఇస్తే మేము మొత్తం ఇది ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని, మా దగ్గర ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ప్రకారం మేము మొత్తం డిజైన్ చేపిస్తాము. ఎన్ని పిల్లర్స్ రావాలి, ఎక్కడెక్కడ పోల్స్ రావాలి, ఇంకా మిడిల్ లో ఇట్లాంటిది సపోర్టర్స్ రావాలి, దాని గురించి మొత్తం స్ట్రక్చర్ డిజైన్ చేసిన తర్వాత ఇది మొత్తం ప్లేస్మెంట్ చేస్తాం అన్ని. దాని తర్వాత మా దగ్గర వర్క్ చేయడి వర్కర్స్ ఉన్నారు. మెటీరియల్ మేము హోల్సేల్ డీలర్ నుంచి తీసుకుంటాము. హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళతో టైఅప్ ఉన్నాము. వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుంటాము. తీసుకొని ఇది ఫస్ట్ స్ట్రక్చర్ రెడీ చేస్తాము. స్ట్రక్చర్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ నెట్ వేయాలి దానిపైన. నెట్ ది మా దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి నెట్ వేపిస్తాము. వర్కర్స్ మొత్తం మా దగ్గర ఉండేది వర్కర్స్ ఆల్మోస్ట్ 18 years of experience. Seniors. All are seniors. We are into this business since last 3 years only. Earlier we were అంటే ఇంతకు ముందు చేసేది, but not in this big size. So ఇప్పుడు we have got registered all those things. అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. సో చాలా కస్టమర్స్ మాది సాటిస్ఫై కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్లీ కొత్తది కరీంనగర్ లో సెటప్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అది 5000 SFT ఉన్నాయి. చాలా పెద్దది అది. సో దీనికి సెటప్ చేయడానికి మేము పర్ SFT చార్జ్ చేస్తాము. అప్రాక్సిమేట్లీ అది 280 rupees పర్ SFT పడుతుంది. ఓన్లీ స్ట్రక్చర్, నెట్, ఇంకా గ్రాస్ అండ్ దిస్ మ్యాట్ మొత్తం సెటప్ చేసి ఓన్లీ గ్రౌండ్ వర్క్, సివిల్ వర్క్ మేము చేయము. సివిల్ వర్క్ ఓనర్స్ ఎవరిది ల్యాండ్ ఉన్నారు వాళ్ళు చేసి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ కి సంబంధించి 0 లెవెల్ చేయించాల్సింది. కరెక్ట్, అంతేనా? సివిల్ వర్క్ చేయించాలి. ఓకే, ఆ తర్వాత మీకు డబ్బులు ఇచ్చేస్తే మొత్తం మీరే సెటప్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3000 SFT కి వచ్చేసి 280 రూపాయలు పర్ SFT అంటున్నారు కాబట్టి దగ్గర ఇది ఒక 8 లక్షల పైనే అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నది 11,000 స్క్వేర్ ఫీట్. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 lakhs ప్లస్. ఓకే. సో దీని ద్వారా మరి లాభం ఎలా వస్తూ ఉంటుంది? దీని ద్వారా లాభం చాలా మంచిగా ఉంది. పర్ డే లొకేషన్ ప్రకారం ఉంటది. సపోజ్ ఇది బల్లగూడలో ఉంది, ఇక్కడ బల్లగూడ ఏరియా, ఈ ఏరియా ప్రకారం 800 rupees చార్జ్ చేస్తున్నారు పర్ అవర్. సో ఆల్మోస్ట్ 24 hours లో 10 hours మినిమం బిజీ ఉంటుంది.
అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే 8,000 rupees is the minimum amount average they are taking. ఆ వీకెండ్ డేస్ లో వీళ్ళు 1,500 చేస్తారు, 12 to 1,500 డిపెండ్స్ అపాన్ బుకింగ్, అది అన్ని కలిసి బుకింగ్ ప్రకారం వాళ్ళు ఇస్తుంటారు. సో 1,200 ఇస్ ద మినిమం ఆన్ వీకెండ్స్ అయితే బాగుంటుంది అంటారు. ఓకే, సో మరి దీన్ని మెయింటైన్ చేయడానికి కావచ్చు, లేదంటే సెటప్ చేయడానికి ఇనిషియల్ గా మినిమం 2 workers కావాలి. మొత్తం డైలీ ఇది గ్రాస్ కి క్లీన్ చేయడానికి, మొత్తం సెట్ చేయడానికి 1 supervisor ఉంటే సరిపోతుంది. ముగ్గురు ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సెటప్ అనేది మీరు ఎలా చేస్తూ ఉంటారు? పోల్స్ కావచ్చు, ఎట్లాంటి మెటీరియల్ తీసుకుంటారు మీరు? ఎక్కడి నుంచి? దిస్ ఇస్ హార్డ్ మెటల్ ఐరన్ రాడ్స్. ఓకే, ఐరన్ పైప్స్ వి విల్ కాల్ దెమ్. ఓకే ఓకే, ఐరన్ పైప్స్ తోటి చేస్తాము. అది ఐరన్ థిక్నెస్ మినిమం ఇస్ 20 mm వి విల్ టేక్. ఓకే, చూపించండి ఒకసారి. అన్ని బాక్స్ క్రికెట్స్ కి సేమ్. ఓకే, అంటే గ్రౌండ్ లో ఉంటే దీనికి మనం ఆల్మోస్ట్ 20 పైన తీసుకోవచ్చు. హైట్ 20 feet గ్రౌండ్ లో ఉంటే. ఓకే, అంటే పైన సపోజ్ 6th floor 8th floor ఉందంటే అక్కడ మనం మాక్సిమం హైట్ తీసుకోది 15 feet. బికాస్ హైట్ లో ఉంది అది, నో డౌట్. అంటే ఇది నెట్ ఉంటది, ఎయిర్ ఫ్లో ఉంటది, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ స్టిల్ ఫర్ సేఫ్టీ ప్రికాషన్స్ అంత హైట్ ఉంటే అది బాగుంటది. వాజిద్ గారు, దీనికి సంబంధించి ఐరన్ రాడ్స్ కావచ్చు, నెట్, ఈ రెండింటికి ఎలాంటి క్వాలిటీ తీసుకుంటారు? అండ్ అసలు ఎక్కడ సెలెక్ట్ చేయాలి ఏంటి? ఇది ఐరన్ రాడ్ మినిమం 22 mm మనం తీసుకుంటాం. దట్ ఈస్ హై డెన్సిటీ 22 mm. దీంట్లో బ్రాండ్ అయితే ఉండదు. నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, మా దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు స్పెషలైజ్, వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. లేకపోతే కస్టమర్ ఎవరైనా సెటప్ చేయడానికి ప్లాన్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటే వి యాక్సెప్ట్ దట్. సో మనం అట్లా కూడా తీసుకుంటాం. నెట్ ఇది చాలా మంచిగా ఉంటది. అంటే దీనికి మేము 2 years ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తాము మా దగ్గర నుంచి తీసుకుంటే. ఇది యాక్చువల్లీ ప్లే అయి కొంచెం లూజ్ అయిపోతుంది. దీనిలో అట్లీస్ట్ మినిమం మంత్లీ కొంచెం మెయింటెనెన్స్ ప్రకారం మేము దానికి టైట్ కూడా చేస్తాం. ఇది టైటింగ్ ఎట్లా అంటే, ఇది స్ట్రెచ్ చేసి కిందకి నుంచి మొత్తం ఇది చూస్తారు కదా, అట్లా ఉంటుంది. అలా 2 years వరకు మీరే సర్వీసింగ్ లాగా ఫ్రీ సర్వీస్ మా దగ్గర నుంచి. ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఇక్కడ 11,000 SFT కాబట్టి దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఐరన్ రాడ్స్ కి, అదే విధంగా ఈ యొక్క నెట్ కి? ఇది యాక్చువల్లీ మేము టోటల్ సెటప్ 280 చెప్పాం. 280 లో ఐరన్ రాడ్స్ కి ఆల్మోస్ట్ నెట్ కి 50 rupees పోతుంది. ఓకే, 70 rupees గ్రాస్ కి పోతుంది. 160 rupees ఐరన్ దొరుకుతుంది పర్ SFT. దాని ప్రకారం పెడతాం. ఓకే, ఇప్పుడు ఇది సపరేట్ ఫ్రేమ్ కి అది స్ట్రక్చర్ గురించి అంటే అది 160 rupees పడుతుంది. సో దానికి 3,000 మినిమం SFT తీసుకుంటే 160 into 3,000 దగ్గరికి 3 lakhs నెట్ అవ్వచ్చు, అంతే కదా? సో నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ కి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఇది ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి? గ్రాస్ నార్మల్లీ దీంట్లో డిఫరెంట్ సైజెస్ వస్తుంది. ఓకే, 25 mm, 50 mm, 35 mm. సో రెగ్యులర్ పెద్ద సైజ్ ఉంటే మనం వాడేది బాక్స్ క్రికెట్ లో 35 mm రెగ్యులర్ వాడతాం. ఓకే, 35 mm ఇస్ సఫిషియంట్ ఫర్ గ్రాస్. ఓకే, గ్రౌండ్ గ్రాస్. ఓకే, దీనికి ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుందండి? దీనికి అయితే 5,50,000 అయింది. ఓన్లీ ఫర్ గ్రాస్ కి 5 lakhs అవుతుంది. ఇది 11,000 SFT కి, అది 3,000. మీరు యాక్చువల్లీ ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలంటే, మేము ఎట్లా 280 rupees పర్ SFT ఇస్తున్నాం. SFT లో ఏమేమి వస్తుంది? గ్రాస్ వస్తుంది, టర్ఫ్ వస్తుంది, నెట్ వస్తుంది, పోల్ వస్తుంది, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. లైట్స్ రావట్లేదు, దాంట్లో లైట్స్ సపరేట్ వాళ్ళే. ఎందుకంటే ఇది సివిల్ వర్క్ మేము చేయము, ఎలక్ట్రీషియన్ వర్క్ అది. ఓకే, సో అది సివిల్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ సపరేట్ ఉంటుంది. డన్. లైట్స్ కి వచ్చేసి ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుందండి? లైట్స్ కి ఇప్పుడు నార్మల్లీ ఇట్లాంటిది కాన్సెప్ట్ కి ఒక లైట్ పెట్టారు కదా పక్కన. అవునవును, అంటే కొంచెం నైట్ లో ప్లే చేస్తారు కదా చాలా మంది, కొంచెం విజిబిలిటీ మంచిగా ఉండాలని ఎక్కువ పెట్టారు యాక్చువల్లీ. ఓకే, పర్ 2 pole 1 light కూడా పెట్టవచ్చు, కానీ విజిబిలిటీ ఎక్కువ. ఇవాళ LED లైట్స్ నా అంటే మొత్తం నడేది LED లైట్స్. మీటర్ రీడింగ్ కి కూడా అంత ఏం ఎక్కువ రాదు, సిన్స్ LED లైట్స్ ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ 1,500 rupees అట్లా వస్తుంది. ఒక లైట్ 1,500 పడుతుందండి. ఓకే, ఫైన్. విజిబిలిటీ బట్టి మనం దానికి
ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే డన్ డన్. సో ఒక లైట్ వచ్చేసి 1500 రూపీస్, 1500 అప్రాక్సిమేట్ ప్రైస్. సో యావరేజ్ గా ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి? చూడండి, ఇప్పుడు డైలీ ఆన్ అన్ యావరేజ్ 10 బుకింగ్స్ ఉన్నాయి. యావరేజ్ ఈ లొకేషన్ ప్రకారం మనం తీసుకుంటే 1000 రూపీస్ ఆన్ అన్ యావరేజ్ పట్టుకోండి. 1000 రూపీస్ ఆన్ అన్ యావరేజ్ ఇంటూ 10 into 30, 10,000 into 30, 3 lakhs. 3 lakhs rupees. దాంట్లో 3 lakhs లో 50,000 rupees is your labor charges, అది cleaning and supervisor expenses అనుకోవచ్చు. Balance is all our money. 2,50,000 monthly ప్రాఫిట్. It's a profit. సూపర్ కదా. ఇక బాక్స్ క్రికెట్ కి మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఏమైనా లైసెన్స్ తీసుకోవాలండి? లైసెన్స్ దీనికి ఒక GHMC లైసెన్స్ తీసుకుంటే చాలు ఇనిషియల్ స్టేజెస్ అంతే. ఆ తర్వాత GST అంటే రిక్వైర్డ్ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ GST. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మరి వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మరి అలాంటప్పుడు ఎట్లా అండి? సో ఇది ఫ్లోరింగ్ చేపిస్తాం కదా, సివిల్ వర్క్ చేపిస్తాం కదా. సివిల్ వర్క్ చేసేటప్పుడు ఈ ఫ్లోరింగ్ ఒక్కటే దారిలో తీసుకొని అక్కడ పైప్స్ ఇచ్చాను చూడండి. అవునండి. అక్కడ నుంచి మొత్తం డ్రైన్ అయిపోతుంది. వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఓకే. గ్రాస్ పైన కొంచెం ఉంటది, అది మనం కొంచెం వీళ్ళకి అది క్లీన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ప్రికాషన్స్ ఏం అంత అవసరం లేదు. మెయింటెనెన్స్ కి కూడా మేము చెప్పాము, ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్, దానికి ఏం కాదు. ఇది నెట్, దానికి ఏం కాదు. అది ఐరన్, దానికి ఏం కాదు. ఓన్లీ పీపుల్ హు ఆర్ కమింగ్, అంటే మీరు ప్రాపర్ సర్వీస్ ఇచ్చారంటే దట్స్ ఓన్లీ అంటే అదొక్కటే మనం ప్రాపర్ ఉండాలి. సూపర్ అండి. మరి ఇలాంటి బిజినెస్ చేసే వారికి, చేయాలి అనుకునే వారికి ఏం చెప్తారు మీరు? మీ దగ్గర స్పేస్ ఉంటే మేము దానికి సెటప్ చేసి ఇస్తాం. అంటే మీరు స్పేస్ వేస్ట్ చేయకండి. సపోజ్ టెర్రస్ పైన స్పేస్ ఉంది, 3000 మినిమం 3000 SFT ఉంటే సరిపోతుంది. You can start మీ న్యూ కొత్త బిజినెస్ and you can earn lot of money. Exactly. It's a trending business right now. ఎగ్జాక్ట్లీ. ఈ బాక్స్ క్రికెట్ లో ఏమేం ప్లే చేసుకోవచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కి డిజైన్ చేశారు ఇది, బట్ ఇందులో వేరే రకాలుగా షటిల్ కాక్ ప్లే చేసుకోవచ్చు, బాస్కెట్ బాల్ ప్లే చేసుకోవచ్చు, ఫుట్బాల్ ప్లే చేసుకోవచ్చు. ఇంకా చాలా పెద్ద స్పేస్ ఉంది. ఈయన కూడా ఫుట్బాల్ గురించి వాడుతున్నారు మాక్సిమం ఈ ప్లేస్, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఇది. 11,000 మినిమం. అంతే. క్రికెట్ కి 3,000 నేను చెప్పేలాగా అది సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర షటిల్ కాక్ ఉంది, దానికి 550,000 SFT కూడా సరిపోతుంది. దానికి మనం డివైడ్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ ఉంటుంది, దీనికి సపరేట్ రెంటల్ ఉంటుంది. సో మనం బిజినెస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇట్స్ ఎ బెస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మా ఆడియన్స్ అందరికీ కూడాను అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 3000 అయితే మినిమం అని చెప్పి అంటున్నారు. SFT లో స్టార్ట్ చేయొచ్చు అంటే 3000 SFT లో. సో ఇది కొంచెం పెద్ద స్కేల్ లో ఉంది, 11,000 స్క్వేర్ ఫీట్ అనమాట. సో SFT. సో దీనికి వచ్చేసి దగ్గర 30 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే మినిమం 3000 అయితే కనుక వచ్చేసి 8 to 10 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. గ్రౌండ్ మీదే, అదే సివిల్ వర్క్స్ అండ్ లైటింగ్స్ మాత్రం మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి GHMC లైసెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అన్నారు. సో మనకు తెలుసు కదా, GST లైసెన్స్ కూడా తీసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే ఒకవేళ ఏదైనా బిజినెస్ 20 lakhs కంటే టర్న్ ఓవర్ కనుక 1 year లో జరుగుతున్నట్లయితే GST మనకి చాలా అవసరం. సో ఎంత కాదనుకున్నా ప్రాఫిట్ వచ్చేసి ఒక రోజుకి ఒక 1 hour కి 1000 రూపీస్ వరకు వాళ్ళు రెంట్ కి అయితే ఇవ్వడం జరుగుతుందట. సో మినిమం యావరేజ్ కు 10 మంది వచ్చినా సరే 10,000 రూపాయలు అంటున్నారు. వీకెండ్స్ లో అయితే ఇంకా డబుల్ ట్రిపుల్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందంట. మనం యావరేజ్ గా 10,000 తీసుకుందాం. 10,000 into 30, 3 lakhs రూపీస్ వరకు టర్న్ ఓవర్ అయితే రావడం జరుగుతుంది. ఒక 3 members ని ఎంప్లాయీస్ అయితే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం జరుగుతుందట. సో వాళ్ళ సాలరీ తీసేసిన 2,50,000, 2,50,000 రూపాయల వరకు లాభం మిగులుతుందంట. సో ఇంకెందుకు ఆలస్యం? సో మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేసేయండి. అండ్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో మీకు ఎవరైతే కావాలి ఈ బిజినెస్ చేయాలనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, సో మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ 1200కు పైగా మనీ, బిజినెస్, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రీడమ్ యాప్ లో. సో ఇప్పుడే వెళ్ళి మీరు ప్లే స్టోర్ లో ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సెస్ అన్ని కూడా యాక్సెస్ పొందండి. సో ఇది ఇవాల్టి బిజినెస్ బర్స్ విత్ రాజీవ్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్. దిస్ ఇస్ రాజీవ్ signing off.